శ్రీమాత్రే నమః. రక్షాబంధం జరుపుకోవడానికి వెనక పురాణ కథలు. రక్షాబంధన్ అంటే రక్షణ ఇచ్చే బంధం, అక్కా చెల్లెళ్ల ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీక. మహాభారతంలో కృష్ణుడి వేలు కోసుకుపోయినప్పుడు ద్రౌపది తన చీర చించుకొని కట్టింది. ఆ బంధానికి ప్రతీక వస్త్రహరణంలో కృష్ణుడు ఆమెను రక్షించాడు. చరిత్రలో చిత్తోర్ రాణి కర్ణావతి రాజ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీ పంపింది. ఆ బంధాన్ని గౌరవిస్తూ హుమాయూన్ ఆమెను కాపాడడానికి బయలుదేరాడు. పురాణాల్లో యమున తన అన్న యమధర్మరాజుకి రాఖీ కట్టింది. సంతోషించిన యముడు ఆమెకు అమరత్వం ఇచ్చాడు. రాఖీ కడితే దీర్ఘాయుష్ లభిస్తుందని అప్పటి నుండి నమ్మకం. భవిష్య పురాణంలో దేవాసుర యుద్ధంలో ఇంద్రుడి భార్య సచి మంత్రాలతో పవిత్రమైన దారం కట్టి అతడిని రక్షించింది. అతడు విజయం సాధించాడు. ఇలా పురాణం చరిత్ర కలిపి రాఖీ అనేది ప్రేమ, రక్షణ, నమ్మకానికి సంకేతం. ఈ రాఖీ పండుగ మన బంధాలను బలపరుచుకునే రోజు. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞోపవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.